ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సిమెంట్ పోలన్న మీడియా సమావేశం నిర్వహించారు. బీసీ బడుగు బలహీన మైనారిటీ వర్గాలు బాగుపడాలంటే అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పింఛన్, నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని వడ్డేర కులస్తులకు తగిన న్యాయం చేస్తానని, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలలో అవకాశం ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. 13వ తేదీ సోమవారం నా ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయించి పల్లె సింధూరారెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేయుచున్న బీకే పార్థసారథి గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తారని, అందుబాటులో తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో వడ్డేరా జిల్లా అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి గారు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసినాము. చేసిన కాడల్లా మాకు బ్రహ్మరథం పట్టిన రోజులు ఉన్నాయి. ఆ విధంగానే మేము కూడా మళ్ళా మండలము, మున్సిపాలిటీ, రూరలు, ప్రతి గ్రామానికి, పంచాయతీకి తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సింధూరారెడ్డిని మేము గెలిపించాలని చెప్పేసి ప్రచారం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే చాలా స్పందన కూడా, అనేకమైన స్పందన, మార్పు వచ్చింది ప్రజల్లో కూడా. ప్రజలు కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు. ఖచ్చితంగా సింధూరారెడ్డి అఖండ మెజారిటీతో పుట్టపర్తి నియోజకవర్గానికి గెలుచుంది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా బీకే పార్థసారథి కూడా మెజారిటీతో, ఎందుకంటే నేను నియోజకవర్గాలు కూడా తిరిగినాను, నియోజకవర్గాల స్పందన కూడా చూశాము. 7 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం గాలి వీస్తుంది. పార్థసారథి కూడా ఖచ్చితంగా ఎంపీ కాబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజానికానికి, పుట్టపర్తి నియోజకవర్గానికి ముఖ్యంగా నేను తెలియజేస్తుండేది ఒకటే, పల్లె సింధూరారెడ్డిని గెలిపించండి, మనకు మేలు జరుగుతుంది. సంక్షేమ పథకాలు, మనకి సబ్సిడీలు, బీసీలకు మెయిన్, మహిళా శక్తి, గ్యాసు, ఇలా మహిళా శక్తి ద్వారా కూడా అనేకమైన మహిళలకు దాదాపుగా 50 సంవత్సరాల లోపలే మనకు పింఛన్లు కూడా వస్తున్నాయి. 4,000 రూపాయలు పింఛన్ అంటే ఆశాసమాస కాదు. మనము ఒకతూరు ఆలోచించుకోండి. చాలామంది బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన పథకాలు ఇవి. మన బీసీలు ఆర్థికంగా అయినా రాజకీయంగా అయినా బీసీలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, 34% ఉన్న రిజర్వేషన్స్ 24కి తీసుకొచ్చిన ఘనత ఎవరిదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిది. ఆ 10% కూడా పెంచి మనకి రాజకీయంగా, ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు పాటలు పడుతున్నాడు. బీసీలంటే లెక్కలేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అదేవిధంగా చట్టం కూడా తీసుకొస్తున్నాడు, బీసీల ప్రత్యేకమైన చట్టం. ఇలా ఎన్నో పథకాలు, ఎన్నో చట్టాలు మన కోసం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. అందుకు నారా చంద్రబాబు నాయుడు మన సీఎం కావాలా, ఇక్కడ పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యే కావాలా, పార్థసారథి మనకి ఎంపీ కావాలా. ప్రతి ఒక్కరికి నేను శిరస వంచి దండం పెట్టుకుంటున్నాను. తెలుగుదేశాన్ని గెలిపించాలి, ఓటు వేయాలి సైకిల్కి. రేపు వచ్చే 13వ తారీఖు సోమవారము మీరంతా తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.